హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే, ఇదిగోండి చూసారా, దీని పేరు ఏమంటారో నాకైతే ఐడియా లేదు, కానీ ఇది నాకు అక్క ఇచ్చింది, కువైట్ నుంచి తీసుకొచ్చింది అనమాట. ఇది ఇప్పుడు వాషింగ్ మిషన్ వేస్తున్నా. చూసారా ఎంత పెద్దదో. ఇది వాషింగ్ మిషన్ వేస్తున్నాను. ఇంతగా అసలు వాషింగ్ మిషన్ వేయొచ్చా లేదా అనేది నాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం వేస్తున్నాను. బొంతరైతే వేసాను చాలా సార్లు, ఇది వేయలేదు. ఇది వేస్తున్నా. ఇది వేసిన తర్వాత వాషింగ్ మిషన్ పాడైపోయిద్దా లేదంటే రన్నింగ్ లోనే ఉండిద్దా అనేది చూద్దాం. దీనికోసం అయితే ఏరియర్ సర్పైట్లు 2 వాడుతున్నాను. వాషింగ్ మిషన్ వేయడానికి ముందు సర్ఫ్ ని ముందే వాటర్లో నానబెట్టుకుందాం, లేదంటే ముద్దలుగా దానికి పెట్టేసింది. ఇప్పుడు నీళ్ళు వాషింగ్ మిషన్ లో పోసేసుకుందాం. వేసిన వాషింగ్ మిషన్ చూపించండి. ఇదిగోండి ఫుల్గా పెట్టేసింది. నేనైతే ఇప్పుడు దీన్ని జీన్స్ లో పెడతానండి. అంటే బాగా మాసిపోయింది. మనం బాగా పనులకి వెళ్ళిన బట్టలే కదా జీన్స్ లో పెడతాము, అందుకని ఇది కూడా జీన్స్ లోనే పెట్టాను. వాటర్ అయితే ఫుల్ అని చూపించింది. నేను 9లో పెడతానండి, ఎందుకంటే ఇది కంప్లీట్గా ములగాలి కదా, అందుకని 9లో పెట్టాను. ఈ వాషింగ్ మిషన్ అయితే 6 కేజీల వాషింగ్ మిషన్ అండి. ఇదిగోండి ఆల్రెడీ ఒక ట్రిప్ అయితే ఉతికేసింది, నేను చూసుకోలేదు. వాటర్ వస్తున్నాయి చూసారా. 2వ ట్రిప్ ఉతకడానికి వాటర్ తీసుకుంటుంది. వాషింగ్ మిషన్ అసలు తిరుగుతుందా లేదా అని చూద్దాము. ఇదిగోండి బాగానే తిరుగుతుంది. ఇదిగోండి అయిపోయింది. వాషింగ్ మిషన్ బాగా ఉతికింది. రిపేర్కి వచ్చిద్దేమో అనుకున్నాను, కానీ నేనైతే ఈ వాషింగ్ మిషన్ 2017లో కొన్నానండి. ఎల్జీ కంపెనీ సోనావిజన్లో తీసుకున్నాను. 6 కేజీల వాషింగ్ మిషన్ అనమాట ఇది. అప్పటి నుంచి ఇప్పటికీ నాకు ఒక్క రిపేర్ కూడా రాలేదు. అదే నమ్మకంతో చేశాను. ఆ నమ్మకాన్ని నిలబెట్టింది వాషింగ్ మిషన్. ఎంత పెద్దదో వాషింగ్ మిషన్ తీసేసింది. దీన్ని పాడైపోద్దేమో అడ్డుపద్దు అనుకున్నా, కానీ ఉతికింది, పర్వాలేదు. మంచి వాషింగ్ మిషన్.